పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ గ్రామం చిన్న కల్వాల శ్రీ ఉమామహేశ్వర స్వాములవారి కళ్యాణ మహోత్సవాలు శ్రీ 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 మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు మహమ్మాయి దేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నాకు కుంకుమ ఇచ్చి తీసుకోండి మడత వానికి సచ్చి అంటే మెల్లగా తీయండి అలంకరణ ఉన్నంత పూలు కావచ్చు, తుమ్మి పూలు కావచ్చు, అదేవిధంగా ద్రోణ పుష్పం ఇలాంటి పుష్పాల చేత తెల్ల జిల్లేడు అర్క పుష్పం చేత వివిధ పుష్పాల చేత స్వామివారికి పాద ప్రక్షాళన పుష్ప పూజ చేసి ఇప్పుడు స్వామివారికి సువర్ణ యజ్ఞ ఆ యొక్క ధారణ చేస్తూ ఉన్నారు. అత్యంత స్వాముల వారు ముందు పెట్టి నీళ్ళు కళ్ళ కట్టుకోండి అందరూ కూడా. అందరూ కూడా శుభంగా అనుకోండి. శుభతితో అస్మాకం శ్రీ ఉమామహేశ్వర కళ్యాణోత్సవ కర్మని సువర్ణ యజ్ఞోపయుత ధారణ పూజాంతే గరిష్యే అని శ్రావుత. మరి సువర్ణ యజ్ఞోపయుతాన్ని ధరించేటప్పుడు స్వామివారు ఆ యొక్క ఒక ముడి గల మామగారిచ్చినటువంటి ముడితో పాటు యజ్ఞోపయుతంతో పాటుగా సువర్ణ యజ్ఞోపయుతాన్ని కూడా ధరింపజేస్తూ ఉంటారు. మరి యజ్ఞోపయుతము మరి మామగారు కూడా కళ్యాణ వేదికలో ఇస్తూ ఉంటారు కనుక వాటితో పాటు సువర్ణ యజ్ఞోపయుతాంగ పూట వివాహానికి అదేవిధమైనటువంటి సువర్ణ యజ్ఞోపయుత ధారణ పూజాంత గరిష్యే సువర్ణ మరి స్వామివారికి కళ్యాణంలో మంగళసూత్రం మట్టెలు ఇచ్చేటువంటి వాళ్ళు వారి పేరు గోత్రం అక్కడ రాయిస్తూ ఉన్నారు. మీరు మధ్య మధ్యలో మేము చెబుతూ ఉంటాం మర్చిపోకుండా ఉండడానికి. కనుక మీరు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ కూర్చున్నారు, వారి కళ్యాణ మండపం దగ్గర కూర్చున్నారు, వారికి ఇచ్చి రసీదు తీసుకుంటే బాగుంటుంది. మీకు కూడా అమ్మవారి యొక్క దృష్టి పడుతున్నారు కదా. కనుక అమ్మవారికి కూడా అమృతేనామృతాంబులు తస్మై బ్రహ్మత బ్రహ్మాద మాంగళ్యం తీసుకొస్తున్నారు. మీరు పూజా దంపతులు కళ్యాణ దంపతులు కొద్దిగా పసుపు కుంకుమ వేసి తాగండి, సరిపోతుంది. వీళ్ళు వైద్యం చేయడం సూక్త పారాయణ. ఓం గాతవేదసే సమవామసోమరాదయతో కర్మ ఫలే సదస్సా కూడా వదిలిపెట్టి మనం అంతా కూడా పురాణంలో వెళ్ళిపోతున్నాం. కనుక విశ్వకర్మ ఎదుగుదల మాంగళ్య